తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకు ఒక కొత్త రాష్ట్ర చిహ్నాన్ని తయారు చేయడానికి ప్రయత్నించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 కన్నా ముందు ఒక చిహ్నాన్ని తయారు చేసింది. అయితే దీనిపైన అనేక మంది అభ్యంతరాలు లేవనెత్తడంతో సరికొత్త డిజైన్లతో ఒక రాష్ట్ర చిహ్నాన్ని తయారు చేయించే పనిని ప్రారంభించింది. ఇప్పటికే రుద్ర రాజేశం దాదాపుగా 10 డిజైన్లను అందరి అభిప్రాయాలను అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రజల అభిప్రాయాలను కవులు కళాకారులు అటు ఉద్యమకారులు అందరి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని కొత్తగా లోగోలను తయారు చేశారు. ఈ లోగోలన్నింటినీ కూడా ప్రజల ముందు నుంచి వాటిల్లో ఒక లోగోను రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంచబోతున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన రుద్ర రాజేశం తయారు చేసిన లోగోలను మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ముందుగా మనం చూసినట్లయితే జూన్ 2వ తారీఖు కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ లోగోను తయారు చేసింది. రాష్ట్రం అటు జాతీయ జెండాలో ఉన్న రంగులతో పాటు జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తుతో పాటు తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల మీద ఏర్పడింది కాబట్టి అమరవీరుల త్యాగానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఈ స్తూపాన్ని అమరవీరుల స్తూపాన్ని ఇందులో ఉంచింది. తెలంగాణ రాష్ట్రం అటు దేశానికే ధాన్యాగారంగా మారింది కాబట్టి వరికంకుల్ని పెట్టారు. అలానే ఈ చిహ్నం యూనిటీకి చిహ్నం. ఇది తెలంగాణ అంటే ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటే గంగా జమున తహజీబ్ అని చెప్తారు. హిందూ ముస్లిం ఐక్యతకు సఖ్యతకు పేరు కాబట్టి దాన్ని యూనిటీగా ఈ లోగోను తయారు చేశారు. దీనిపైన అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొత్త లోగోలను తయారు చేశారు. ప్రస్తుతం ఆ కొత్త లోగోలు ఎలా ఉన్నాయి, వాటిల్లో ఉన్న విశిష్టతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనేది వివరించడానికి మనతో మా కొలీగ్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన రుద్ర రాజేశం తయారు చేసిన సరికొత్త లోగోలను ఎక్స్క్లూజివ్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. నగేష్. ఖచ్చితంగా పవన్, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాల పునాదులపైన నిర్మించబడ్డది. దానికి అందుకు అనుగుణంగానే ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేధావులు కళాకారులు అలాగే ఎమ్మెల్యేలు సీనియర్ ఐఏఎస్ అధికారులు రుద్ర రాజేశం తయారు చేసిన లోగోలు అన్నింటినీ చూపించిన తర్వాత ఒక 10 నమూనాల్ని వాళ్ళు బయటకు ఇచ్చారు. అందులో బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ఆ లోగోల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. గతంలో కొంతమంది విమర్శలు చేసిన విధంగా కాకతీయ కళాతోరణం లేదు, చార్మినార్ లేదన్న భావాన్ని కూడా లేకుండా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాకతీయ కళాతోరణాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మరోవైపు చార్మినార్ని కూడా ఇక్కడ చూపించింది. మధ్యలో అమరవీరులనే ప్రధాన ధ్యేయంగా చూపించింది. జాతీయ చిహ్నాన్ని ఇందులో ప్రధానంగా చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి సమైక్యత అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు సమానంగా ఉండాలనే భావంతో సమైక్యత చిహ్నంగా ఇక్కడ చూపించారు. సో ఇలాంటివి దాదాపుగా అనేక లోగోల్ని చూపించారు. ఇది చూసినట్టయితే జాతీయ జెండాల్లో రంగుల్ని పొందుపరిచారు. అలానే తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొత్తం 4 భాషలలో ఇక్కడ ఉర్దూ కూడా అధికారిక భాషలోనే చలామణి అవుతుంది కాబట్టి ఉర్దూలో కూడా ఇందులో పెట్టారు. ఇది ఒక నమూనా మాత్రమే. మరో నమూనాని చూద్దాం. మరో నమూనా కనుక మనం చూసినట్లయితే ఈ జాతీయ జెండా రంగులతో పాటు ఇటు అమరవీరుల స్తూపం అట్లానే వరికంకుల్లో మార్పు చాలా క్లియర్గా కనపడుతుంది. ఇందాక కేవలం ఒక్కొక్క కంకె పెట్టారు, కానీ ఎలాగైతే నిజంగానే పొలాలలో వరికంకులు వస్తాయో అలా పూర్తి వరికంకుల్ని ఇక్కడ అమరవీరుల స్తూపానికి గుర్తులుగా ఉండేటట్టుగా అటు ఇటు పెట్టారు. కాకతీయుల కళాతోరణం అలానే చార్మినార్ను కొంచెం పైకి పెట్టి చిన్నపాటి మార్పులు చేశారు. ఇది 2వ నమూనా. 3వ నమూనాని చూద్దాం. ఇది 3వ నమూనా. 3వ నమూనా కూడా మీరు చెప్పినట్టుగా వరి కంకులు అనేది గుర్తులుగా లేకుండా వరి కంకిని ఒకవైపు మరొక వైపు వరి కంకిని అందులో కాకతీయ కళాతోరణాన్ని అలాగే చార్మినార్ని మధ్యలో అమరవీరుల స్తూపాన్ని తీసుకొచ్చారు. అలాగే జాతీయ చిహ్నం మిగతా యాజ్టీజ్గా చూపించారు. అంటే అన్ని మతాలు సమానంగా ఉండేటట్టు చిహ్నం కావచ్చు, మిగతా భాషల్ని కూడా ఇక్కడ ఏది లేకుండా కూడా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ అన్ని యాజ్టీజ్గా చూపించారు. కంకుల మధ్యలో ఈ రెండింటిని అటు తెలంగాణని ప్రతిబింబించే విధంగా కాకతీయుల కళాతోరణాన్ని చార్మినార్ని మధ్యలోకి అమరవీరుల స్తూపానికి కుడివైపు ఎడం వైపుకు ఉండేలా ఒక నమూనాను తయారు చేశారు. మరో నమూనాను చూద్దాం. ఈ నమూనాను కనుక మనం చూసినట్లయితే ఇందులో కింద సమైక్యతకు చిహ్నాన్ని తీసివేసి ఆ కింద చార్మినార్ నమూనాని పెట్టారు. ఆ మధ్యలో అమరవీరుల స్తూపాన్ని యథాతథంగా ఉంచేసి దానిపైన పెద్దగా కాకతీయుల కళాతోరణాన్ని పెట్టారు. ఆ పైన కంకుల్ని ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ అనేది దేశానికే అటు ధాన్యాగారంగా మారింది అని చెప్తూనే
వీటిలన్నిటికీ కూడా సమప్రాధాన్యత. కాకతీయుల సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది కాబట్టి దాన్ని ప్రతిబింబించే విధంగా, అట్లనే చార్మినార్ హైదరాబాద్కి ఒక ఐకాన్గా ఉంది తెలంగాణ రాజధానికి కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇందులో ఏర్పాటు చేశారు. మరో నమూనాను చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా సత్యమేవ జయత అని చెప్పి జాతీయ చిహ్నం కావచ్చు, అలాగే రెండు వైపులా కూడా విజయ చిహ్నాలని చూపించారు. ఇవి కాకతీయ కళాతోరణంలో రెండు వైపులా ఉండేవి, అవి మాత్రమే ఉంచారు. చార్మినార్ ని తీసేసి ఇక్కడ మళ్ళా సమైక్యతకు చిహ్నం పెట్టారు. ఇలానే వరి కంకుల్ని ఏర్పాటు చేశారు, అమరవీరుల స్తూపాన్ని, మళ్ళీ మిగతా అంతా కూడా రైటింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా. అయితే దీనిపైన జూన్ 2వ తారీఖున అటు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిహ్నం గురించి మాట్లాడారు. కొత్త అధికారిక చిహ్నం ఎలా ఉండబోతుందనేది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట చూద్దాం. చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. మరొక లోగోని చూద్దాం. ఈ లోగో వివరించండి. ఈ లోగో కూడా మళ్ళీ అంటే కాకతీయుల కళాతోరణం, మరోవైపు చార్మినారు, అమరవీరుల స్తూపం, వరి సంబంధించిన కంకులు, సత్యమేవ జయతే, మిగతా కంకులు ఇట్లా పెట్టి దీన్ని సర్కిల్ చేశారు. రెండు కొంచెం మార్పు చేసే విధంగా కొంచెం కిందికి దించి వీటిలన్నిటిని యథాతథంగా ఉంది. జాతీయ జెండాలో ఉన్న రంగులు కావచ్చు, జాతీయ చిహ్నం అదంతా ఉంది, సమైక్యతకు చిహ్నం ఉంది, అమరవీరుల స్తూపం ఉంది, కాకతీయుల కళాతోరణం. దీన్ని రెండు కంకుల మధ్యలో ఒక రౌండ్ చేసి ఆ రౌండ్లో వాటిని రెండింటిని ఉంచే ప్రయత్నం చేసినట్లుగా మనకు కనపడుతుంది. మరొకటి కనుక మనం చూసినట్లయితే మరొక చిహ్నాన్ని కూడా అమరవీరుల స్తూపానికి ఆనుకొని వరి కంకుల్ని పెట్టడం కావచ్చు, అలాగే పైకి కొంచెం పైకి లేపి జాతీయ చిహ్నం కింద ఇటు కాకతీయుల కళాతోరణం, చార్మినార్ పెట్టారు. ఇందాక ఒక దానిలో మనం చూసాం కాకతీయుల కళాతోరణంలో ఏదైతే ఈ విజయ చిహ్నం ఉందో ఇటు ఇందులో ఉన్నాయో వాటిలో కింద చిన్నగా పెట్టి అది చూపించే ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. మరో చిహ్నాన్ని మనం చూద్దాం. అవును, ఇక్కడ కూడా మేజర్గా తెలంగాణను ప్రతిబింబించే విధంగా కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేశారు. కింద అమరవీరుల స్తూపం, ఇక్కడ జాతీయ చిహ్నం, కానీ ఇక్కడ చార్మినార్ అనేది ఇక్కడ కనిపించడం లేదు. అదే ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి ఇదంతా కూడా చార్మినార్ పైన మనం నలువైపులా చూడవచ్చు. చార్మినార్ పైన ఈ చిహ్నం కనిపిస్తుంది. రెండు నాలుగు వైపులా కూడా పెడతారు. ఇది మరొక నమూనా, రుద్ర రాజేశం తయారు చేసిన మరొక నమూనాను కూడా చూద్దాం. ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు అన్నట్టుగా రౌండ్ మార్క్ చేయడం కావచ్చు. మళ్ళీ ఇందాక కంకులు ఇక్కడ పైనుంచి తయారైనాయి, ఇది కొంచెం కంకులను కిందే పెట్టారు, కిందే పెట్టి పెట్టి పైన మాత్రం ఈ సర్కిల్లో ఈ రెండింటిని పెట్టారు. ఇంతకు ముందు మనం చూసిందేమో ఈ కంకుల కింద సర్కిల్ చేసి కంకుల్ని పైకి పెట్టారు. ఈ రెండింటిని ఇటు మార్పు చేసి ఇచ్చేసారు. ఇవి రుద్ర రాజేశం తయారు చేసిన 10 కొత్త నమూనాలు. వీటిలన్నింటినీ ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరికీ వీటిని ఇవ్వనున్నారు. వీటిల్లోంచి ఒక చిహ్నాన్ని రాష్ట్ర చిహ్నంగా అధికారికంగా ప్రకటించనున్నారు. అదంతా కూడా ప్రజాభిష్టం మేరకే జరగనుంది. ప్రజలు, కవులు, కళాకారులు ఎవరు ఏది ఎక్కువ మంది నిర్ణయిస్తే దాన్నే తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధికారిక చిహ్నంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ డిజైన్లన్నీ కూడా తయారు చేసిన రుద్ర రాజేశంతో మా కొలీగ్ గణేష్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు బిగ్ టీవీ. తెలంగాణ లోగో రాజముద్ర ఆవిష్కరణ కోసం అనేక ప్రయత్నాలు జరిగినాయి. దీని మార్పులు చేర్పులతో ఒక కొత్త లోగోను ఆవిష్కరించారు. గడిచిన జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దీన్ని ఆవిష్కరించాల్సి ఉంది. కానీ ఇందులో అనేక మార్పులు, ప్రజల యొక్క ఆమోదయోగ్యంతో ఒక సరికొత్త లోగోను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అంటే ప్రజల కొరకు ఏదైతే ప్రజాప్రభుత్వం ఉందో అందరూ ఆమోదయోగ్యంతో ఈ లోగో ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఈ లోగో సృష్టికర్త, మరోవైపు ఆర్టిస్టు, కమ్యూనికేషన్ అంటే విజువల్ కమ్యూనికేషన్ ఆర్టిస్టు రుద్ర రాజేశం అంతా ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. అంటే జూన్ 2వ తేదీన ఇది ఆవిష్కరణ జరగాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఆ లోగో ఆవిష్కరణ చేశారు, విస్తృతమైన ప్రచారం వచ్చింది.
కానీ ప్రజలకు ఇంకా ఆమోదకరమైన ఒక లోగో తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఇప్పుడు దీంట్లోనే ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది? ఆ రోజు ప్రకటనతో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? దీన్ని కొత్తగా ఆవిష్కరణ ఏమైనా చేస్తున్నారా? చాలా వరకు ఇప్పటివరకు చేశాను నేను. దాదాపుగా అన్ని డెవలప్మెంట్ చేస్తూ 4 నెలల నుంచి ఇప్పుడు ఒక 10 లోగోలను ఇప్పుడు నేను ముందు తీసుకురావాలని చెప్పేసి పెట్టుకున్నాను నేను. దానిలో ఎన్ని రకాలుగా ప్రజల ఆమోదయోగ్యంగా ఉండేందుకొరకే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశాను నేను. ఆ చేసిన వాటిని నేను మీ ముందు ఉంచుతాను. అంటే ముందుది కాకుండా అంటే మరొక 9 అదనపు మరొక 9 ఇంకా అదనంగా నేను డెవలప్మెంట్ చేశాను. అది వారు ఎప్పుడు పిలుస్తారా వాటి కొరకు. ఇలా మొదటి దాంట్లో ఏముందండి? మొదటిది ఫస్ట్ మనం ఆవిష్కరించిన దాంట్లో ఏముంది? ఫస్ట్ మనం ఆవిష్కరించిన దాంట్లో అసలు మొదటగా తయారు చేసింది ఫస్ట్ ఆవిష్కరించిన మన అమరవీరుల స్తూపం తీసుకున్నాం. దాంట్లో అమరుల త్యాగాల మీదనే మనకు వచ్చింది కాబట్టి తెలంగాణ, దాన్ని ఆ విధంగా ఆలోచించి నేను తీసుకున్నాను. నేను ఫస్ట్ సీఎం గారు మన అసెంబ్లీలో చెప్పారు. ఆ 4 మాటలు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించి నేను చాలా రకాలుగా దాదాపు 60 పైనే నేను ఆలోచించి తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకుంటూ ఇప్పుడు ఇంకా 9 ముందుకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను నేను. దాంట్లో అమరవీరుల స్తూపం ఉంటుంది, తర్వాత వరి కంకులు ఉంటాయి. మన తెలంగాణకు చిహ్నం అది. ఆ వరి పండడంలో మన దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఈ తెలంగాణకు వరిని తీసుకున్నాను. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క చిహ్నాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక 4 రకాలుగా భాషలు రావడం జరుగుతుంది. దానిలో మొదటగా హిందీని తీసుకోవడం జరిగింది. తెలంగాణ శాసన్ అని తెలంగాణ ప్రభుత్వం తెలుగులో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంగ్లీష్లో, ఉర్దూలో కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మొదటిది. ఇప్పుడు మార్పు చేసిన దాంట్లో ఎలాంటి మార్పులు చేశారు? ఇప్పుడు చేసిన దాంట్లో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంటుంది, ఈ వరి కంకులు ఉంటాయి, దాంట్లో కాకతీయ స్తూపం ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఉంటుంది. దాన్ని ఆ విధంగా చేసుకుంటూ తీసుకొచ్చాం. అట్లాగే ఆ చార్మినార్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత చిన్నగా అయినా ఎలా చేయాలి, దాని కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇందులో అదనంగా చేసినవి ఏమన్నాయండి అంతకుముందు కంటే? దీనిలో అంతకుముందు చేసినవి లేవు, ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే కాకతీయ తోరణం పెట్టాను, చార్మినార్ పెట్టాను, అమరుల స్తూపం పెట్టాను, వరి కంకులు కూడా పెట్టాను దీంట్లో. ఓకే, ఇంకొక మోడల్ ఇంకోటి చేసాం. దీంట్లో వరి కంకుల్ని కిందికి పెట్టేసి చార్మినార్ను కాకతీయ తోరణాన్ని పైకి పెడితే ఎలా ఉంటుంది, దాన్ని సమకాలీనంగా చేసుకొని కొంచెం కిందికంటూ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను హై లెవెల్ చేసుకుంటూ దాన్ని చూపించడం జరిగింది. దాంట్లో అట్లాగే అమరుల స్తూపాన్ని కూడా చూపించడం జరిగింది. అమరుల స్తూపంలో మనం ఈ వరి కంకులని ఎంఫసైజ్ చేయడం జరిగింది, చూపించడం. అట్లాగే మనకి ఈ చార్మినార్ మీద ఒక ఫ్లవర్ ఉంటుంది, అది చాలా వరకు అందరు గమనించరు, కానీ అది చాలా యూనిటీ సింబల్. అది అప్పట్లో నవాబు గారు చెప్పారు, ఇది యూనిటీ సింబల్ అని చెప్పారు, దాన్ని తీసుకొని పెట్టడం జరిగింది. అది అలాగే చేసామన్నమాట. మరొకటి ఇప్పుడు ఇంకొక దాంట్లోనేమో ఓన్లీ కాకతీయ తోరణాన్ని పెద్దగా ఎంఫసైజ్ చేసేసి అమరవీరుల స్తూపాన్ని దాని మధ్యలో పెట్టి ఆ కాకతీయ తోరణాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని చాలా రోజులు కష్టపడి దాన్ని అక్కడ ఎలా ఉంది, ఆ కాకతీయ తోరణం ఎలా ఉంది, దాన్ని మొత్తం స్టడీ చేసుకొని డీటెయిల్గా డ్రాయింగ్ చేసేసి అక్కడ ఎంత చిన్నగా చేసినప్పటికీ దానిలో ఎలాంటి మార్పులు రాకుండా ఉండేందుకు ఆ విధంగా ప్రయత్నం చేసేసి దానిలో కాకతీయ తోరణాన్ని పెద్దగా పెట్టి తర్వాత దానిలో మధ్యలో ఈ అమరవీరుల స్తూపాన్ని పెట్టి దాని కిందగా ఈ చార్మినార్ లోపల ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకొచ్చి కింద పెట్టాము. అంటే మొత్తం మీద ప్రజలకు కావాల్సిన ఏం కావాలనేది ఆలోచించి చేయడం జరిగింది. ఇక్కడే రాజేష్ గారు, ఇప్పుడు అంతకుముందు కూడా కాకతీయుల తోరణం ఉంది, దానికి దీనికి మధ్య ఏమైనా డీటెయిలింగ్లో ఏమైనా మీరు మార్పు ఏమైనా తీసుకొచ్చి చూపించారా? దానికి అంతకుముందు ఉన్న కాకతీయ తోరణానికి ఇప్పటికి చాలా తేడాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కాకతీయ తోరణం ఎలా ఉంటుందంటే అది ఒక లైన్ డ్రాయింగ్ చేసినట్టుగానే ఉంటుంది, ఓకే, ఒక డ్రాయింగ్ చేసామన్నట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నది ఒరిజినల్గా అక్కడ తోరణం ఎలా ఉందో అలా చేసాం. ఓకే, ఆ శిల్పకళ ఎలా ఉంది అయితే శిల్పకళ ఎలా ఉందో అలాగ మొత్తం దాన్ని దాదాపుగా నేను 1 month పైన కష్టపడ్డాను దాని కొరకు. ఎందుకంటే ఆ డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తానికి అక్కడికి వెళ్ళి ఫోటోగ్రాఫ్ తీసుకొని అవన్నీ ఎలా చేయాలి, ఎక్కడికి పెడితే ఎన్ని యాంగిల్ తీసుకుంటే నాకు సెట్ అవుతుంది, ఒక యాంగిల్ తీసుకుంటే ఒక కొన్ని మర్జ్ అయిపోతుండే, ఇంకొక యాంగిల్ తీసుకుంటే కొన్ని మర్జ్ అయిపోతుండే, అంత డీటెయిల్గా ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉందంటే కాకతీయ తోరణం అది ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి అంటే కష్టపడాలి, అందుకని నేను ఆ విధంగా చేసిన. ఇంకొక మోడల్ ఇంకోటి ఏం చేస్తారు? ఇంకొక దానిలో
ఆ కాకతీయ తోరణాన్ని మరియు చార్మినార్ని కూడా చూపిస్తూ ఈ అమరుల స్తూపాన్ని కొంచెం పెద్దగా చేసి దానిలో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సింబల్ ఏదైతే ఉందో మనది 3 సింహాలు దాన్ని కూడా చూపించడం జరిగింది. ఇలా చేసుకుంటూ దీనికేమో రౌండ్స్ పెట్టి చూసుకున్నాం, దీనిలోనేమో ఫ్రీ ఉంటే ఎలా ఉంటుంది, ఓకే, అంటే రౌండ్లో కాకుండా చార్మినార్ కానీ అవి కానీ రౌండ్లో కాకుండా వేరేగా ఉంటే ఎలా ఉంటుంది, అన్ని ఓపెన్గా ఉంటే ఎలా ఉంటుంది, దానికోసం స్టడీ చేశాను. అట్లాగే వరి కంకులు మళ్ళీ తప్పనిసరిగా వాడుకోవడం జరిగింది. ఎందుకంటే అది మనకు తెలంగాణ అంటేనే వరి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగినాం. దాన్ని మనం చూపించుకోకపోతే మనం తక్కువ పడిపోయినట్టుగా ఉంటుందని నా ఆలోచనతో చేశాను నేను ఇది. ఇంకొక మోడల్ అండి, దీనిలో మళ్ళీ వరి కంకుల్ని, ఈ అమరవీరుల స్తూపాన్ని మరియు చార్మినార్ని మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ని, భారతదేశ ప్రభుత్వం సింబల్ చూపించడం, ఆ తర్వాత చార్మినార్ మీద ఉన్న ఫ్లవర్ని కూడా చూపించడం జరిగింది. అంటే దీన్ని కాంపోజిషన్ చేసినప్పటికీ ఎన్ని కాంపోజిషన్ చేసి ఈవెన్ 15 mm 1.5 సెంటీమీటర్ దానికి దీనికి తేడా ఏముందని అంతకు ముందు దానికి దీనికి మధ్య ఏం తేడా చూపించారు? దీంట్లో వరి కంకులు కొంచెం ఇంతకుముందు దాంట్లో చిన్నగా ఉంటాయి, దీంట్లో కొంచెం పెద్దగా పెట్టాము. తర్వాత ఇంతకుముందు దాంట్లో కాకతీయ తోరణం చార్మినార్ కొంచెం పెద్దగా ఉంటుంది, దీంట్లో వరి కంకులను ఎంఫసైజ్ చేసాము. మరొక చిహ్నం దీంట్లోనేమో ఒరిజినల్గా వరి కంకులు ఎలా పెడతాం, ఇంతకుముందు గ్రాఫికల్గా చూపించాము. దీనిలో ఒరిజినల్ వరి కంకులు ఎలా ఉంటాయి, ఎలా పెడితే బాగుంటుంది అనేది దీన్ని ఇంకొకటి చూపించాం. సేమ్ అవే కాకతీయ తోరణం మరియు చార్మినారు దానికి సంబంధించిన చూపిస్తూ ఈ వరి కంకులు ఒరిజినల్గా పెడితే ఎలా ఉంటుంది, ఓకే, దాన్ని కంకులు కనిపించేట్టుగా చేశాను. దీన్ని చూపించాం అనమాట. దాని తర్వాతను ఇదే సింబల్స్ని కాకతీయ తోరణాన్ని మరియు చార్మినార్ని కూడా చూపిస్తూ వరి కంకుల్ని పైకి చేసాం. ఎందుకంటే మనకు వరి ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అంటే అమరవీరుల స్తూపంతో పాటు సమానంగా చేశారు. ఇప్పుడు వీటిని సమానంగా చేసి వరి కంకుల్ని పైకి చూపించాం. వరి మనకి ముఖ్యమైన ఆహారం, అది ముఖ్యంగా తెలంగాణలో ఇది చాలా పండిస్తారు, వ్యవసాయదారులకు సంబంధించింది. మనం వ్యవసాయదారులతోటే ఉన్నామని చెప్పి చూపించుకోవడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా మనకు వ్యవసాయదారులే ముఖ్యం అనుకునే భారత ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. దానితో పాటుగా నేను చూపించడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రతిదానికి మనం కాకతీయుల్ని చూపించాలి, కాకతీయ తోరణమే ఎందుకు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. అది కాకుండా కాకతీయ తోరణానికి సింబలైజ్డ్ అయిన హంసలు ఆ పక్క ఒకటి ఈ పక్క ఒక హంస ఉంటుంది. అది స్వచ్ఛతకు సింబల్ తీసుకుని వాళ్ళు చేయడం. కాకతీయ శిలా తోరణం పైన ఉంటాయి అవి. ఓకే, ఆ సింబల్స్ని ఆ హంసల్ని సింబలైజ్ చేసుకొని ఆ రెండింటిని తీసుకొని మన భారత ప్రభుత్వ సింబల్కి ఆ పక్కన ఈ పక్కన కింద పెట్టేసి తర్వాత మన వరి కంకుల్ని ప్లస్ అమరవీరుల స్తూపాన్ని కూడా చూపించడం జరిగింది. కింద ఏమైనా మార్పు ఏమి చేశారండి? దీనికి బదులుగా మనం చార్మినార్ తీసేసి చార్మినార్కి బదులుగా మనం ఏం చేసాం, చార్మినార్లో ఉన్న ఆ యూనిటీ సింబల్, ఆ సింబల్ని తీసుకొచ్చేసి కింద పెట్టుకున్నాం. ఓకే, చార్మినార్ పైన ఏదైతే ఒక యూనిక్ సింబల్ ఉంటుంది, ఆ యూనిటీ సింబల్ అది. అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టేసి దాని జ్ఞానం బట్టి పరిజ్ఞానం బట్టి చేశాను అది. ఇంకొకటి ఏమో వరి కంకులు చూపిస్తూ తర్వాత కాకతీయ శిలాతోరణాన్ని పెద్దగా చూపిస్తూ దానిలో మళ్ళీ అమరుల స్తూపం చూపిస్తూ మళ్ళీ ఆ ఫ్లవర్ని తీసేసి ఆ ప్లేస్లో చార్మినార్ చూపించడం జరిగింది. ఓకే, ఏదైతే కింద ఆ ఫ్లవర్ ఉంది యూనిటీ ఫ్లవర్ చార్మినార్ పైన తీసేసి ఈ చార్మినార్ పెట్టడం జరిగింది. ఈ చార్మినార్ అంటే దేనికి కూడా ఎలాంటి సంబంధం అంటే ఇబ్బంది లేకుండా అన్ని కంపోజ్ చేసి చూపించడం జరిగింది. ఎన్ని మోడల్స్ వచ్చినాయండి మొత్తం వీడు అంత ముందు తయారు చేసిన దాంతో మొత్తం కలిసి 10 మోడల్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను 10 ఈ 10 మోడల్స్లో నాకు నచ్చిన విధంగా నేను చేశాను. మరియు ప్రభుత్వం ఏమన్నా సలహాలు ఇచ్చినా దాన్ని పాటించి మరింత డెవలప్మెంట్ ఏమన్నా చేయగలను. అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? ఇది 2వ తేదీన ఆవిష్కరణ జరగాల్సి ఉంది. అప్పటి నుండి చేశాను నేను. ఎలాగంటే సీఎం గారి ప్రకటన తర్వాత అంటే దాదాపు 4 నెలల నుంచి చేస్తున్నాను ఇది. ఓకే, 4 నెలల నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే పోతాను. ఎంత ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దాదాపు ఇప్పటికి నేను 60 నుంచి 80 వరకు డిజైన్ చేశాను. ఇప్పుడు మీ ముందు పెడుతున్న మాత్రం 10 మాత్రం పెట్టారు. 10 అంటే ఆ రోజు సీఎం గారు ఒక ప్రకటన చేశారు, అంటే ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. అంటే ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఇంకా కష్టపడి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతవరకు మనం ప్రింటింగ్ చేసినా, ఎన్ని రకాలుగా ప్రింటింగ్ చేసినా, ఏ విధంగా ప్రింటింగ్ చేసినా అది అభివృద్ధి ఎక్కడ కూడా ఎలాంటి మార్పులు రాకుండా ఉండేందుకు అనుగుణంగా చేశాను. మీరు ఇంకోటి చెప్పారు, అసలు ఈ వరి కంకులకు సంబంధించి దాదాపు ఒక 46 ఎంతో ఒక సంఖ్య చెప్పారు. అది ఇది సంఖ్య ఏంటంటే 46 ఉంటాయి. ఇది 46 అంటే హ్యూమన్ క్రోమోజోమ్స్కు సంబంధం ఉంటుందని ఆలోచించి చేశాను నేను. హ్యూమన్ క్రోమోజోమ్స్ సైంటిఫిక్గా కూడా మనకు హ్యూమన్ క్రోమోజోమ్స్ 46 ఉంటాయి.
ఆ 46 సంబంధంగా పెట్టుకున్నట్టుగా నేను తయారు చేయడం జరిగింది. అంటే ఇంకో విషయం కూడా చెప్పారు మీరు అందులో, అంటే ఎంత పెద్ద దగ్గర సైజు నుంచి ఎంత చిన్న సైజు వచ్చినా సరే అది చాలా క్లియర్గా ఉండేలాగా మీరు ఇప్పుడు నేను చేసిన ఈ పనిని 60 ఫీట్ల నుండి 15 mm అంటే ఒక 1.5 సెంటీమీటర్ వరకు ప్రింట్ చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా చేసిన నేను ఇది 60 ఫీట్ల వరకు నేను చేసినప్పుడు కూడా ఇదాన్ని ఇప్పుడు నేను చూపించే సైజుకి నేను 24,000 టైమ్స్ ఎన్లార్జ్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసిన. ఓకే, అంత పెద్ద సైజ్ చేసిన నేను చేసి ఎక్కడ మిస్టేక్ లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎంత పెద్ద చేసినా ఎక్కడ చిన్నగా చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రింటింగ్ కావాలని చెప్పి చేయడం జరిగింది. రాజేష్ గారు, మరొకటి ఇప్పుడు మీరు వేసిన ఏదైతే ఒక ఎంబ్లం ఉందో దీన్ని కూడా అంటే ఒక ఎంబ్లంని చాలా రకాలుగా డిజైన్ చేశారు. దానికి ఇది చాలా రకాలుగా చేయడానికి గల కారణం ఏంటి? ఇది అక్కడ ఒరిజినల్గా మార్బుల్ స్టోన్ తోటి ఉంది అక్కడ. ఫస్ట్ డిజైన్లో అమరవల్లి స్తూపం అక్కడ ఒరిజినల్గా ఉన్నది. అయితే ఆ అమరవల్లి స్తూపంలో మన ప్రతిదాన్ని స్టడీ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ స్టడీ చేసినప్పుడు అది పైన ఉన్న ఆ పెటల్స్ ఏదైతే ఉందో అవి మొత్తం 9 ఉంటాయి అక్కడ. ఆ 9 ఏందని నేను స్టడీ చేసుకుంటే ఆ 9 నవగ్రహాలు. అది నవగ్రహాలు, అది మల్లె పువ్వు రూపంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ శిల్పకారుడు చేసిన విధానానికి అవన్నీ నేను స్టడీ చేస్తే అవి నవగ్రహాలు ఆయన ఆలోచించేశాడు. కానీ ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ కనబడవు, 9 కనబడేట్టు చేయలేము కూడా ఇక్కడ. అంటే నాకున్న ఈ పరిజ్ఞానంతో నేను చేసింది ఏంటంటే ఇక్కడ 6 పెటల్స్ని చూపించాను నేను. 6 పెటల్స్ ఏంటంటే 60 సంవత్సరాలుగా మనం పోరాటం చేశాం. ఆ 60 సంవత్సరాలు అనేది ఎక్కడ మనం చూపించలేకపోయినాం గతంలో. ఇప్పుడు నేను దాన్ని స్టడీ చేసేసి 60 సంవత్సరాలకు 6 పెటల్స్ పెట్టేసేసి కింద ఉన్న బేస్ని అది మల్లెపూ యొక్క బేస్ చూపించేసి దాన్ని ఆ విధంగా చేసి చూపించడం జరిగింది. అంటే మిగతావి కూడా కొన్ని బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నాయి, కొన్ని అట్లా మార్బుల్ లేకుండా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇది మార్బుల్ స్టోన్ లేకుండా ఇది, కానీ ఇది 3 డైమెన్షనల్ మనకు వరి కంకులు కనబడుతున్నాయి, వరి గింజలు కనబడుతున్నాయి. అయితే ఈ ప్రింటింగ్కి ఎలా చేయాలి? ఈ ప్రింటింగ్ ఇది ఇలా ఎక్కడ చేసినా ప్రింట్ అవుతుంది. ఇది మల్టీ కలర్ ప్రింటింగ్ అంటారు దీన్ని. ఇది ఎక్కడ చేసినా ఎలా అయినా ప్రింట్ అవుతుంది. కానీ మనం కొన్నిటి మీద సింగిల్ కలర్గా వెళ్ళాల్సి వస్తుంది, డబుల్ కలర్గా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ప్రింట్ కావాలంటే మళ్ళీ రీడిజైన్ వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అలా చేయాలంటే కూడా మళ్ళీ నాలాంటి ఆర్టిస్ట్ ఎవరో ఉంటారు, వాళ్ళు నేను అనుకున్న లెవెల్లో చేయకపోవచ్చు, కొన్ని మిస్ కావచ్చు. ఇప్పుడు మనం ఏదో సంభాషిస్తున్నప్పుడు ఒకరి గురించి చెప్పేటప్పుడు కొన్ని పదాలు ఎక్కువ చెప్పొచ్చు, కొన్ని పదాలు తక్కువ చెప్పొచ్చు. అలాగే నేను చేసిన ఆర్ట్ను ఇంకొకరిని కాపీ చేసినప్పుడు ఆ కాపీలో కొన్ని ఎక్కువ పెట్టచ్చు, అయినా కొన్ని తక్కువ పెట్టచ్చు. అలాంటి అవకాశాలు రాకుండా ఉండేందుకని నేనేం చేశాను, ఫ్లాట్ కలర్లో కూడా ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఫ్లాట్ కలర్లో కూడా చేసి చూపించడం జరిగింది. తర్వాత బ్లాక్ అండ్ వైట్లో చేశాను. ఇది బ్లాక్ అండ్ వైట్లో ఎందుకు చేశారు దాన్ని? ఇది బ్లాక్ అండ్ వైట్లో ఎక్కడైనా ప్రింట్ చేయగలుగుతాం మనం. ఇది ఇప్పుడు దీన్నే కన్వర్ట్ చేసి బ్లాక్ అండ్ వైట్లో చేసుకుంటే డిఫరెంట్ అవుతుంది. కానీ మనం ఒరిజినల్గా మనం బ్లాక్ అండ్ వైట్లో చేయడం, మనం ఏం చేసామో అది పర్ఫెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఇంకా దానిలో ఎక్కడ మాత్రం తేడా రాకుండా ఉంటుంది. పూర్తిగా దాదాపు 10 లోగోలు వివిధ రకాలుగా అందరికి ఆమోదయోగ్యంగా తయారు చేశారు. ఎప్పుడు దీన్ని సబ్మిట్ చేయబోతున్నారు మీరు? ప్రభుత్వం నన్ను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం నన్ను ఎప్పుడు అడిగినా నేను ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. వారు ఎప్పుడు పిలిస్తే వారికి సబ్మిషన్ చేసేసరికి సిద్ధంగా ఉన్నాను అనేది. ఓకే, అంటే వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడ. మీరు ఆర్టిస్ట్గా అంటే చాలా లోగోస్ డిజైన్ చేసి ఉండుంటారు. తర్వాత మీకు విజువల్ కమ్యూనికేషన్లో అపారమైన అనుభవం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది అల్టిమేట్ లోగో అవుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరి ఇది అల్టిమేట్ లోగో ఇది. ఎందుకనంటే ఇంత కష్టపడి నేను ఏ పనికి చేయలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఇంత కష్టపడి చేయలేదు. ఉదాహరణకి దీంట్లో ఒక లైన్ ఇంకొక లైన్ కూర్చోబెట్టినప్పుడు పక్కన థిక్నెస్ ఏర్పడుతుంది. ఓకే, ఆ థిక్నెస్ని బ్రేక్ చేయడానికి నేను అడోబీ కంపెనీకి లెటర్ రాసి అది ఎలా చేయాలంటే వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు, జవాబు లేకుండా ఉంటే జర్మనీ నుండి ఒక అమ్మాయి నాకు పంపించడం జరిగింది. ఇది ఇలా చేస్తే బాగుంటుందని. అంటే లైన్ ఆర్ట్లో అది ఎలా చేయాలి అంటే ఇది ప్రతిదానికి లైన్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ మల్టీ కలర్కైనా లైన్ వర్క్ చేయాల్సిందే, చేస్తేనే అది అవుతుంది. కాకపోతే ఇది ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఈ సాఫ్ట్వేర్లో రావాలి అని అంటే మేము చేసిన సాఫ్ట్వేర్లో ఆ పర్ఫెక్ట్నెస్ రావాలంటే వాళ్ళ తలుపు తట్టాల్సి వచ్చింది. తలుపు తట్టి మనం తెలుసుకొని అంత వర్క్ చేస్తున్నాను నేను దీనిలో. చాలా హార్డ్ వర్క్ చేసినాను. ఇంతకుముందు ఇంత పని నేను ఎక్కడ చేయలేదు, నేను ఎవరు చేయలేదు.
కదండి. ఇప్పుడు అంతకుముందు అంటే ఆర్టిస్టులు ప్రస్తావన ఎన్ని తీసేస్తే ఒక లోగో కోసం మాట్లాడుకుంటే గతంలో ఉండే లోగో ఇప్పుడు లోగో ఈ రెండింటిని ఇంత కంపారిటివ్గా చూసుకుంటే అంటే ఎన్ని మార్పులు చేశారు, దీని అవసరం ఎంత ఉంది మనకు అసలు? దీని అవసరం చాలా ఉంది. దీన్ని ఎంతవరకు అవసరం చేసుకుంటే అంత ఉండేది. తెలంగాణ మొత్తం ఇది వ్యాప్తి చెందాల్సింది. ఏ ఒక్క కళాకారుడు కూడా ఇది ఇట్లా చేశాడు అని అనకుండా ఉండేందుకు నేను వీలైనంత పరిధిలో నాకున్న పరిజ్ఞానం, నాకు దాదాపుగా నేను 78 నుంచి పనిచేస్తున్నాను ఈ ఫీల్డ్లో. 1978 నుంచి పనిచేస్తున్నాను. అప్పటి నుండి కూడా నేను కష్టపడుకుంటూ వస్తాను. నాకున్న పరిజ్ఞానంతో నేను మ్యాక్సిమం రూపొందించాను. ఏ కళాకారుడు చేసినా కానీ ఎక్కడో ఒక్కడ ఉండొచ్చేమో, కానీ మనకున్న తెలివి ఎంతవరకు వ్యాప్తి చెందాలో అంతవరకు చేయగలిగిన నేను. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా మనకి తెలంగాణ రాజముద్ర లోగోకు సంబంధించిన ప్రతిపాదనలకి ఒక పుస్తకం లాంటిదే ఒకటి. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉండేలాగా ఒక పుస్తకాన్ని ఒకటి ఒక ఆవిష్కరణ జరిగింది. ఇందులో వివిధ రకాలుగా ఇప్పటివరకు రాజేష్ గారు చెప్పినట్టు 9 రకాల గతంలో అంటే ముందు తయారు చేసింది, అంతకుముందు ఇదైతే ఆవిష్కరణ జరగాల్సిన లోగోతో పాటు మరో 9 అదనంగా చేర్చారు. ఎందుకంటే ఎవరైతే కొన్ని డిమాండ్స్ ఉన్నాయో, లేకపోతే ప్రజల ఆకాంక్ష కావచ్చు, లేకపోతే అందులో ఉండాల్సిన కొన్ని డిమాండ్స్ కావచ్చు, ఇవన్నింటినీ చేర్చి ఒక లోగోలు అనేవి 10 లోగోల వరకు ఆవిష్కరణ జరిగింది. ఈ లోగోలు ఎప్పుడు అంటే ప్రభుత్వం ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు దీన్ని తీసుకెళ్ళడానికి మనకి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రజల ముందుకు చాలా ఎప్పుడిప్పుడు వస్తుందా అనేది ఒక ఆశ ఏదైతే ఉందో అది త్వరలోనే నెరవేరుతుందని అంత ఆశిద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్